నమస్తే. వైజాగ్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎలక్షన్స్పై జగన్ స్పందించాడు. అయితే కూటమి నుంచి ఎటువంటి అభ్యర్థిని కూడా నిలబట్టడం లేదు. అయితే దీనిపై స్పందించాడు జగన్. జగన్ మళ్ళీ పాత రొట్టెకట్టుడు ప్రచారమే జరుగుతుంది. అయితే దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని పెట్టకపోవటం చంద్రబాబు స్ట్రాటజీ, ఒక పెద్ద వ్యూహం. ఎందుకంటే ఇవాళ అక్కడ బలం లేదు, అక్కడ గెలిచినా మారేది లేదు. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం గెలిచినా సినిమా ఏం మారదు, వైసీపీ గెలిచినా ఈ ప్రభుత్వం ఏమీ కూలిపోదు. అంటే ఏంటి, విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది అసలు దానికి అంత ప్రాచుర్యమే ఇవ్వాల్సిన అవసరం లేదు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రాజీనామాకు జరుగుతున్నటువంటి ఎన్నిక, అతను ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు ఈయనకి స్థానిక సంస్థల్లో బలం ఉందంటున్నాడు. మొన్న కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మయుద్ధం అంటాడు, అధర్మయుద్ధం అంటాడు. ఇప్పుడు ఇవాళ అభ్యర్థిని పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి నోరు మూశారు. స్ట్రాటజీ అన్నది అదే. ఏది ఇవాళ జగన్ నోరు మూసిన వ్యూహంగా చూడాలి దీన్ని. ఒకవేళ అభ్యర్థిని పెట్టారనుకో, ఇట్లాగే గగ్గోలు పెడతాడు. అధర్మయుద్ధం అసలు పెట్టకముందే అధర్మయుద్ధం అని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఓడినా లేదు గెలిచినా, ఏది వీళ్ళ అభ్యర్థులంతా తెలుగుదేశంకి ఓటేసి జగన్ మీద అసంతృప్తితో తెలుగుదేశాన్ని గెలిపించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు గగ్గోలు పెడతాడు. దీన్నే ఇక ప్రచారం చేస్తాడు. నోరు తెరిచినా నోరు మూసినా నన్ను ఇట్లా విశాఖ ఎన్నికల్లో మమ్మల్ని మోసం చేసి గెలిచారు, ఇట్లా మా వాళ్ళందరినీ లాక్కున్నారు అంటే చంద్రబాబు ఎత్తుగడని చెప్తున్నాం. జగన్ నోరు మూసే ఎత్తుగడగా చూడాలి. జగన్కి వాళ్ళ ఆయుధాన్ని లేకుండా చేశాడు. ఈ పోటీలో ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా ఇప్పుడు ఈ గెలుపు, ఇది బొత్స గెలుపో జగన్మోహన్ రెడ్డి గెలుపో కాదు, చంద్రబాబు వ్యూహం గెలిచిందన్నమాట. ఎట్లా, ఇప్పుడు 638 వీళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు ఒక 200 ఏమో వాళ్ళకు ఉన్నాయి, మొత్తం 838 స్థానాలు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం జనసేన అభ్యర్థిని కనుక పెడితే ఓటేయడానికి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు. ఎందుకంటే గత వారం రోజులుగా ఇదే నడుస్తోంది తాడేపల్లి ప్యాలెస్లో. రోజుకొక నియోజకవర్గాన్ని తీసుకురావటం, జగన్ తాడేపల్లిలో ఉన్నప్పుడు అతని ముందు వాళ్ళని హాజరుపరచడం, అక్కడి నుంచి వాళ్ళని లిఫ్ట్ చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా లిఫ్ట్ చేయడం, బెంగళూరు గోవానో క్యాంప్కి తరలించటం. అరకాళ్ళని అలాగే చేశారు, నర్సీపట్నం వాళ్ళని అలాగే చేశారు. ఇవాళ కూడా కొంతమందిని పిలిపించారు పెడతారన్న భయంతో. ఈరోజు అక్కడ బైరా దిలీప్ చక్రవర్తి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాడన్న ప్రచారం, దాంతో ఈ శిబిరంలో భయం గంగవెర్రులు ఎత్తిన నేపథ్యంలో వాళ్ళందరినీ క్యాంపులకు తరలిస్తుంటే వాళ్ళు అనుకుంటున్న మాటలు కూడా మీడియాలో చూసాం. 1,00,000 ఇస్తారట, 2 లక్షలే ఇస్తారంట, 3 లక్షలే ఇస్తారంట. వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్ల, జెడ్పీటీసీలు వాళ్ళంతా ఏంటి, రేపొద్దున అక్కడ తెలుగుదేశం అభ్యర్థి కనుక ఉంటే ఇంకా రేట్ ఎక్కువ పలుకుద్ది, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ ప్యాకేజీ ఇస్తాడు అని వాళ్ళు పెట్టుకున్న ఇవాళ నిరాశకు గురయ్యారా? మొత్తానికి బొత్స బయటపడ్డాడు, సభలోకి అడుగు పెడుతున్నాడు. ఏదో ఒక సభ. ఇప్పుడు ఏంటంటే శాసన మండలి సభ్యుడిగా బొత్స సత్యనారాయణ ఇవాళ ఎన్నికవుతున్నాను. దీంట్లో కూటమి అభ్యర్థిగా అతను పెట్టనప్పుడు ఇతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం. నిన్నగాక మొన్న చూసాం, భార్యాభర్తలు ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ భరత్ చేతిలో 5 లక్షల పైగా ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. ఈయన కూడా ఎవరు, చీపురిపల్లిలో బొత్స సత్యనారాయణ కూడా కళా వెంకట్రావు చేతిలో మరి 40,000 50,000 మెజార్టీతో ఇతను ఓడిపోయిన పరిస్థితుల్లో తమ్ముడు ఓడిపోయాడు, మేనల్లుడు ఓడిపోయాడు. మొత్తం బొత్స కుటుంబాన్నే తిరస్కరించారు. రిజెక్టెడ్ ఫ్యామిలీగా ఇవాళ మారిన పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణకి ఇప్పుడు ఎమ్మెల్సీ మొత్తానికి దొరికింది ఒకటి. అంటే ఒకటి అది మినుకుమనే దీపంగా మారినప్పుడు బొత్స కుటుంబ రాజకీయ భవిష్యత్తే ఇవాళ ప్రమాదంలో పడ్డప్పుడు ఇది ఒక ఊతం. ఏది, బొత్స సత్యనారాయణ శాసన మండలిలో అడుగు పెట్టడం.
అతను ఆల్రెడీ కాంగ్రెస్తో మాట్లాడుకున్నాడని, బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఇక్కడ అభ్యర్థిత్వం ఎందుకు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్లో చేరతాడేమో అనే చేరిపోతున్నాడన్న ప్రచారంలో ఇది ఇచ్చి ఆయన్ని కాంగ్రెస్లో చేరకుండా ఆపుతున్నాడన్న ప్రచారంలో ఇప్పుడు ఈయన సభలో అడుగు పెడితే వాట్ నెక్స్ట్? ఆగుతాడా బొత్స సత్యనారాయణ ఒక ఎమ్మెల్సీ గిరితో? శాసన మండలి వైసీపీ పక్ష నాయకుడిగా నన్నే ప్రకటించాలా, క్యాబినెట్ ర్యాంక్ నాకే ఉండాలని లేళ్ల అప్పిరెడ్డికి ఎసరు తెస్తే, నిన్నగాక మొన్న లేళ్ల అప్పిరెడ్డిని చేశారు, అతనికి ఏదో ఆ క్యాబినెట్ ర్యాంకు ఇప్పుడు అది ఆ శాసన మండలి వైసీపీ పక్ష నాయకుడిగా. అంటే ఇక రేపటి నుంచి కౌన్సిల్లో బొత్స వర్సెస్ లేళ్ల. ఇప్పుడు పోయేవాడు ఒక్కడే పోతాడా కాంగ్రెస్లోకి, మొత్తం కట్టకట్టుకుని ఒక 10 మందిని తీసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాడా? అవును అవును. బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఈ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీలు ఈ 30-38 మందిలో కనీసం ఒక 10 మందిని తీసుకుని కాంగ్రెస్లో చేరిపోతే, ఎందుకంటే ఇప్పటికీ బొత్స సత్యనారాయణకి ఢిల్లీ కాంగ్రెస్లో పెద్ద లాబియింగ్. కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ అతనితో రోజు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. అసలు ఒక టైంలో ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డిని తీసేయండి, నన్ను పెట్టండి అని అడిగిన పరిస్థితి. ఆయన ఏంటంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం, 30 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్న ఆ కుటుంబం. అతను ఏంటి లోక్సభ, మరి అసెంబ్లీ మంత్రిగా ఇంత దీంట్లో ఉన్నవాడు మరి కేవలం ఎమ్మెల్సీ గిరితో ఆగడనమాట. అంటే ఇప్పుడు ఇతన్ని ఎమ్మెల్సీ చేయటం, ఎమ్మెల్సీగా గెలిపించటం జగన్మోహన్ రెడ్డికి ఇంకో కుంపటి. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా మనం గెలిచామన్నట్టో, లేదంటే ఇక్కడి నుంచే తనకి ఒక గెలుపు సాధ్యమైపోయింది, గెలుపు ఇప్పుడు మొదలయ్యింది, సో ఈ గెలుపుతో మనం 2029లో మళ్ళీ మనమే గెలవబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూనే పలావ్ అంటాడు, బిర్యానీ అంటాడు, అదే అంటాడు, పిల్లలు స్కూల్కి చాలా హ్యాపీగా వెళ్ళేవాళ్ళు, నేనుంటే మీ జగన్ ఉంటే. ఈ ప్రచారాన్ని మనం గత కొద్ది రోజుల నుంచి వింటూనేను, బోర్ కొడుతూనే ఉంది. కానీ ఆ పలావ్ ఏంటి, బిర్యానీ ఏంటి, దీని సంగతి ఏంటంటారు? అంటే ఈ విధమైన మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డే గనక ఉండుంటే, జగనే గనక ఉండుంటే అనేది అసలు మోగుతూనే ఉన్నాడు అరిగిపోయిన రికార్డులాగా ప్రతి దాంట్లో కూడా. జనంలో ఉండాలి ఆ భావన, జగన్లో కాదు ఉండాల్సింది. జగనే ఉండుంటే అని జనం అనుకుంటున్నారా? ఎవ్వరు అనుకోని పరిస్థితుల్లో ఇతనేంటి అది ఇంజెక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇవాళ తను ఉనికి కోసం పోరాడుతున్నాడు. తన క్యాడర్లో, లీడర్స్లో మొరాలిటీ బిల్డప్ కోసం ఆపసోపాలు పడుతున్నాడు. మారిపోతున్నారు, వలసలు పెరిగిపోతున్నాయి. వరుస పెట్టి అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇతను నుంచోబెట్టిన అభ్యర్థులు తెలుగుదేశంలోకి, జనసేనలోకి మారిపోతున్నారు. మొన్న చూసాం పెండెం హరిబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వెన్నుదన్నుగా నిలబడిన రాజశేఖర రెడ్డి ఫాలోయరే ఇవాళ రాజీనామా చేసేసి తను తెలుగుదేశంలోనో జనసేనలోనో చేరతాను, కూటమిని బలపరుస్తానని అతను అన్న దీంట్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనే కాదు, ఆళ్ల నాని డిప్యూటీ సీఎం, ఏది అతను జెంటిల్మన్ అన్నమాట. అలాంటి వ్యక్తి అసలు నేను ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నానని అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మాకు భవిష్యత్తు లేదు అని అందరూ వెళ్ళిపోతున్నారు. మద్దాల గిరి కావచ్చు, లేకపోతే కిలార్ రోసే కావచ్చు, కదిరి సిద్ధారెడ్డి కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ ఇవాళ మారిపోతుంటే మొరాలిటీ కోసం, పోయే వాళ్ళని ఆపటం కోసం ఇప్పుడు మీరన్నది పలావ్ బిర్యానీ అని ఆశ చూపిస్తున్నాడు. అంటే మేడం భారతి అసలు పలావ్ పెడతలేదా, బిర్యానీ పెట్టలేదా, ఎందుకు ఇతను పలావ్ బిర్యానీ అంటున్నాడు? ఇప్పుడు ప్రజలకు తానేదో పలావ్ పెట్టినట్టు బిర్యానీ బాబు పెడతాడని ఆశపడి వెళ్తే అటు పలావు పోయింది, ఇటు బిర్యానీ పోయింది అంటున్నాడంటే ఈ పలావ్ భాష, ఈ బిర్యానీ భాష మాజీ ముఖ్యమంత్రి నోటి వెంట అతను పలావ్ ఎవరికి పెట్టాడు? నీ వాళ్ళకి పెట్టాడు. జోగి రమేష్కి పెట్టాడు పలావ్. ఇవాళ జోగి రమేష్ కొడుకు ఆ పలావ్ తిని జైలుకి వెళ్తున్నాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెట్టుంటాడు పలావ్. పలావ్ పెడితే నువ్వు ఎవరికి పెట్టావు? భూములు పలావ్ పెట్టావా? ఇసుక పలావ్ చేసావా? ఎక్కడున్నాడు మైనింగ్ వెంకటరెడ్డి? పరార్. ఏంటి మద్యం బిర్యానీయా ఇతను? ఇప్పుడు బిర్యానీ అంటే మద్యం బిర్యానీ గుర్తొస్తుంది అన్నమాట. ఎక్కడున్నాడు? బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి జంప్ అన్నమాట. ఇవాళ
ఈ పలావ్, ఈ బిర్యానీ మాటలు జగన్మోహన్ రెడ్డి ఈ 2 నెలల్లో తనకి ఇసుక పలావ్ పోయిందని, మద్యం బిర్యానీ దక్కటం లేదని, గంజాయి రైసా ఏదో జీరా రైస్ లాగా ఆ వచ్చే సంపాదన పోయింది. రోజు ఇసుక మీదే అతనికి దగ్గర మరి 250 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేదని మనం మీడియాలో కథనాలు. జిల్లాకి 10 కోట్లు రోజుకు వసూలు చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి అతను అక్కడ కింగ్ పిన్గా మారాడు, తన తమ్ముడిని పెట్టుకున్నాడు. ఇప్పుడు రోజుకి ఒక్కొక్క జిల్లాకి టార్గెట్లు పెట్టి అతను 10 కోట్ల చొప్పున వసూలు చేశాడంటే ఈ 5 ఏళ్లలోనే నీకు ఒక ఇసుకలోనే 19,000 కోట్లు తినేశారని. 1,00,000 కోట్లు మద్యం అమ్మితే అందులో 99,000 కోట్లు నగదేనని. ఇక ఏ రకంగా వీళ్ళు మద్యం తాగేశారో ఏంటి, అటు డిస్టిలరీసు తయారీ వీళ్ళే, సరఫరా వీళ్ళే, అమ్మకాలు వీళ్ళే. అంటే వీళ్ళే దానికి స్టిక్కర్లు వేయటం, హాలోగ్రామ్. అరే 20 రూపాయల మద్యం 200 రూపాయలకి అమ్మారంటే 180 రూపాయలు వీళ్ళ జేబుల్లోకి. అదొక 20,000 కోట్ల స్కామ్ అని. ఏది ఆ డిస్టిలరీస్ ఆ బ్రాండే కొనాలని చెప్పి 3,113 కోట్లు కమిషన్ వసూలు చేశారని. అంటే పలావ్ పోయింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డిగా, ప్రజలకా? బిర్యానీ పోయింది ఎవరికి? జగన్కా, జనానికా? ఇప్పుడు ఇవాళ వాళ్ళకి కావాల్సింది ఏంటి? భద్రత. వాళ్ళ భూములకు భద్రత, వాళ్ళ ప్రాణాలకి భద్రత, వాళ్ళ ఆస్తులకు భద్రత. ఎప్పుడైతే చంద్రబాబు పెన్షన్ 1,000 రూపాయలు ఏకదమ్మన పెంచాడో, నువ్వు ఆ 1,000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు తీసుకున్నావు. 250 ఏదో బిచ్చం వేసినట్టుగా ఒక్క సంతకంతో 1,000 రూపాయలు చేసేసినప్పుడు మరి జగనే ఉండుంటే అనుకుంటారా? జగనే ఉండుంటే పెన్షన్ 1,000 రూపాయలు వచ్చేది కాదు. ఎంత వచ్చేది? మహా వస్తే ఇంకో 250 వచ్చేది. అంటే జగన్ లేకపోవటం వల్ల ఒక్కొక్క వృద్ధుడికి, ఒక్కొక్క వితంతువుకి, వికలాంగుడికి 750 ఎక్స్ట్రా వచ్చింది. అదెందుకని గ్రహించట్లేదు? జగన్మోహన్ రెడ్డి మాటలు జగనే ఉండుంటే, జగనే ఉండుంటే అంటే జనం నవ్వుతున్నారు. జగనే ఉండుంటే ఇంకో 2 లక్షల ఎకరాలు భూ కబ్జా చేసేవాడని, జగనే ఉండుంటే ఇంకో 20,000 కోట్లు ఇసుక దోచేవాడని, ఇంకో 20,000 కోట్లు మద్యం దోచేవాడని, ఇట్లా వాటిని చర్చకి ఆహ్వానించినట్టుగా ఉంటుంది జగన్ మాటలు. దయచేసి జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు గమ్మునుండాలి. ఆయన సైలెంట్గా ఉంటే ఆయన మీద ఇమేజ్ పెరుగుద్ది. జగన్ గ్రామ్ఫోన్ రికార్డ్ ఆగిపోయిందనుకో, అప్పుడు జనం గ్రామ్ఫోన్ రికార్డు బిగిన్ అవుద్ది. అప్పుడు వాళ్ళ వాయిస్ వస్తుంది. వాళ్ళ నుంచి వాయిస్ రావాల్సింది ఇతనే వాయిస్ ఇస్తుంటే ఇక అది రాదు కూడా. ఏది జగనే ఉంటే అనుకుంటే, జగన్ పోయి ఎన్ని రోజులైంది? 2 నెలలు అయింది. నువ్వు పోయి 2 నెలలు అయితే అప్పుడే జగనే ఉండుంటే, జగనే నువ్వేమైనా పోయావా? నిజంగా భౌతికంగా నువ్వేం పోలేదు కదా. ఈ మాటలు ఇవన్నీ కూడా, ఈ కామెంట్స్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు మా తాత చచ్చిపోయాడు అనుకో, లేదా మా నాన్న చచ్చిపోయాడు అనుకో, అబ్బా మా నాన్నే ఉండుంటే, మా తాతే ఉండుంటే అనుకుంటాం. ఈ జగనే ఉండుంటే అంటే నువ్వు ఉన్నావు కదా, నువ్వేమయ్యావని, నువ్వు అనవసరంగా పోయావన్న భావన ప్రజల్లో పెంచి సానుభూతి పొందాలనుకుంటే కామెడీ అవుతుంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇలా కామెడీ పీస్ అయ్యాడే అనేదే మన బాధ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బొత్స మాత్రం పలావ్ తిన్నాడో బిర్యానీ తిన్నాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో తినైతే బయటపడ్డట్టుకైతే తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.